మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినం దేవాతి దేవుడు కీర్తన గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. ఆనాడు సైనికులలో అనేక మంది యేసు ప్రభువు వారిని హింసిస్తూ, వాళ్ళు కొడుతూ కొడాలతో యేసు ప్రభువు వారిని తీసుకుని వచ్చారు. ముళ్ళ కిరీటం ధరించి ఉన్నారు. అలానే ఆజ్ఞాపించగా ప్రతి పని కూడా చేస్తూ వచ్చారు. క్రూరంతో హింసిస్తూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారిని. మరి ఇక్కడ ఒక సైనికుడిని మనము గమనిస్తే, ఆజ్ఞ మేరకు ఆ సైనికుడు ఈ యొక్క ఈట తీసుకుని వెళ్ళి యేసు ప్రభు వారి ప్రక్కను పొడిచాడు. పొడిచిన వెంబటే అక్కడి నుంచి రక్తము, నీరు స్రవించాయి. అవి కారుతుండగా అది తన మీద పడగా అతను పలుకుతున్నాడు. అది చూచిన వ్యక్తి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతడు సత్యాన్ని చెప్తున్నాడు. ఇతడు నిజముగా సత్యవంతుడు, మారు మనసు పొందే ఒక మార్గంలో ఆయన యేసుక్రీస్తుని గుర్తించారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రతి మనిషిని కూడా దేవుడు క్షమిస్తున్నాడు. ప్రతి మనిషిని కూడా తన పాపమును పరిహరించి ఉన్నాడు. ఈనాడు అనేక మంది అనేకమైన పాపముల చేత, దోషముల చేత బంధించబడి ఉండగా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తున్నారో, నమ్మి విశ్వసిస్తున్నారో, నిజముగా వారి యొక్క దోషములు పరిహరిస్తున్నాడు, వారి పాపములను తొలగిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి మహిమ కలుగుగాక. ఈనాడు అనేక మంది కూడా మారు మనసు పొంది సత్య సువార్తను, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని మరి ప్రార్థిస్తుండగా, అనేకులకు ఆ క్రీస్తు సువార్తను ప్రకటిస్తుండగా వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. మరి ఈనాడు నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యము చేయడానికి, మన పాప దోషములను పరిహరించి ఉండడానికి దేవుడు ఈ దినం ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. మనము గమనించాలి. లేఖన భాగంలో దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, ఎవరి పాపమును, దోషమును తొలగించడానికి దేవుడు ఈ యొక్క సిలువను ఎక్కి ఉన్నాడు అనేది మనము ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది, మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిజాన్ని, ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నప్పుడు విశ్వాసంతో ఏక మనసు కలిగి మనము యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తాం. ఒకసారి మనము వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని గమనిస్తే, మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా మరి తప్పు చేసిన వారిని ఖచ్చితముగా రాళ్ళు రువ్వి చంపవలని మోషే మనకు రాసి ఇచ్చానని చెప్పి అక్కడ వాళ్ళంతా కూడా యేసు ప్రభు వారి దగ్గర వచ్చి చెప్తున్నారు. మరి ఇక్కడ తనను ఆ పాపం నుంచి, ఆ దోషం నుంచి పరిహరించడానికి ప్రభువారు అక్కడ ఒక మాట పలికారు. ఎవరైతే మొదట తప్పు చేయనివాడు రాయి వేయవలని. మరి అక్కడ వాళ్ళందరూ కూడా తన్ని రాళ్లతో కొట్టి చంపకుండా ఎవరి పాపములు వాళ్ళు తెలుసుకుని రాళ్ళను విడిచిపెట్టారు. ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు ఆ తల్లిని క్షమించారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అక్కడ క్షమించారు, మన్నించారు, నూతన జీవితం జీవించమని ఆ పాప పరిహారమును, ఆ దోషమును ప్రభువారే భరించారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యేసు ప్రభువారిని పట్టుకున్నప్పుడు, ప్రభువారిని తీసుకొస్తున్నప్పుడు కొంతమంది రాళ్ళతో కొట్టారు, కొంతమంది ముఖం మీద గుద్దారు, కొడాలతో కొట్టారు. అంటే మనిషి చేసిన పాపము, దోషము పరిహరించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిదికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరెవరైతే క్షమించి ఉన్నారో, ఎవరెవరైతే మన్నించి ఉన్నారో, ప్రతి ఒక్కరి పాపమును, దోషమును ఆయనే భరించి ఉన్నాడు. మన మీద పడవలసిన అవన్నీ కూడా ఆయనే పొందుకున్నాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ విశ్వసత్యాన్ని మనం తెలుసుకుని ఆయనందు విశ్వాసంతో, ప్రభువా
మమ్మల్ని క్షమించండి, మన్నించండి, కరుణించండి, నీ కృపను చూపించండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఇంకనూ చాలామంది మనము పాపము చేస్తూ వెళ్తున్నాం. ఆ పరిశుద్ధుడు, పవిత్రుడు, మహిమ లోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు మన పాప దోషములు పరిహరించడానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడని ఆ విశ్వ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము కూడా విడుదల పొందుకుంటాం. ఆ నిజ దేవుణ్ణి, క్రీస్తుని మనం అంగీకరిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రతి మనిషి, ప్రతి మానవుని పాప దోషములు క్షమించుటకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఉన్నారనే సత్యాన్ని తెలుసుకుని ప్రార్థన చేద్దాం. మనల్ని, మన కుటుంబాన్ని కట్టమని అడుగుదాం, మొరపెడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. మీకే స్తుతులు, స్తోత్రం తండ్రి. అవును ప్రభా తండ్రి, చివరి క్షణంలో కూడా ప్రభా వచ్చి మమ్మల్ని క్షమించండి, మన్నించండి అని మీ యొక్క సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఆ సత్యమే మీరని అడిగినప్పుడు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా క్షమించే దేవుడుగా ఉన్నారు ప్రభా. మీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఏ బిడ్డ, ఏ కుమారుడు కూడా ప్రభా, ఏ ఒక్కరు కూడా ప్రభా పాపంలో పడిపోకుండా ప్రభా మరి తండ్రి నీ మహిమ నామాన్ని స్తుతించి ఆరాధించే విధంగా, ప్రకటించే విధంగా ప్రతి ఒక్కరి పాప దోషమును క్షమించమని, మన్నించమని తండ్రి మా కుటుంబాలు కట్టబడిలాగా ప్రభా ఐక్యము కలిగి తండ్రి, ఏక మనస్సు కలిగి, ఏక ఆత్మ కలిగి ప్రభా నిన్ను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించమని, నిన్ను ప్రకటించే భాగ్యాన్ని అనుగ్రహించమని, మీరే మహిమ పొందుకోమని మన ఆదురు, మా రక్షకుడైన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుని, బ్రతిమాలుకుని, పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.